చపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. గత 4 మ్యాచ్ల్లో చెన్నైకి ఇది మూడో ఓటమి కావడం గమనార్హం. అయితే సిఎస్కే ఇన్నింగ్స్ లో ఎంఎస్ ధోని వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకి దారితీసింది. స్టార్ క్రికెటర్ డారెల్ మిచెల్ ని ధోని అవమానించారు అని నెట్టింటా విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే 11 బంతులు ఎదుర్కొన్న ధోని 15 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రన్అట్ అయ్యాడు. అయితే హర్షదీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో అన్ని బంతుల్ని ధోనీనే ఎదుర్కొన్నాడు. సింగిల్ కి అవకాశం వచ్చినా ప్రయత్నించలేదు. మూడో బంతికి ధోని డీప్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. దీంతో మరో ఎండ్లో ఉన్న డారెల్ మిచెల్ సింగిల్ కోసం అవతల క్రీజ్ వరకు వచ్చాడు. కానీ ధోని సింగిల్ కి నిరాకరించాడు. వెంటనే మిచెల్ తిరిగి నాన్ స్ట్రైకింగ్ కి పరుగు తీశాడు. ఫీల్డర్ బంతిని త్రో వేసే సమయంలోపే మిచెల్ 2 పరుగులు పూర్తి చేసినా ధోని సింగిల్ కి రాకపోవడం గమనార్హం. ఆ తర్వాత 4వ బంతికి పరుగులేమీ చేయని ధోని 5వ బంతికి సిక్సర్ బాదాడు. దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఎంఎస్ ధోనికి అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సిక్సర్ గురించి మాట్లాడతారు. అతన్ని ప్రజలు ఎంతో ప్రేమిస్తారు. అతను ఆడిన ఇన్నింగ్స్ ని చూస్తే తన నుంచి మరిన్ని ఆశించాలి అనిపిస్తుంది. అయితే ధోని సింగిల్ కి నిరాకరించాల్సింది కాదు. ఇది టీమ్ గేమ్. జట్టు ఆటలో అలా చేయకూడదు. మరో ఎండ్లో ఉన్న వ్యక్తి అంతర్జాతీయ క్రికెటర్. అతను బౌలర్ అయితే పర్వాలేదనుకోవచ్చు. జడేజా మిచెల్ తో ధోని ఇలా చేశాడు. అలా చేయాల్సిన అవసరం లేదు అని పఠాన్ అన్నారు.